ఒక కథ చెప్తాను. ఒకే గ్రామంలో ఇద్దరు రైతులు, ఒకే పంట, ఒకే ఎరువు, ఒకే నీటిపారుదల. ఒకరు 32 క్వింటాళ్లు దిగుబడి పండించగా మరొకరు 18 క్వింటాలకు పండించారు. కారణం ఏమీ మారింది? మారింది నేల అడుగున జీవ వైభవం. దిగుబడి నష్టాల్లో 60% పైగా నేల అడుగునే ప్రారంభమవుతాయి. శత్రువులను వర్గీకరించుకుందాం. 1 ఫంగస్, ఫ్యూజేరియం, రైజోక్టోనియా, స్క్లెరోషియం, పిథియం. ఇవి సెల్వాల్ను ధ్వంసం చేసే ఎంజైమ్స్ ఉత్పత్తి చేస్తాయి. రూట్ కార్టెక్స్ను దెబ్బతీస్తాయి. జైలంను బ్లాక్ చేస్తాయి. నీటి ప్రసరణ ఆగిపోతుంది. మొక్క కూలిపోతుంది. రాల్స్టోనియా సోలనెసేరం వాస్కులర్ సిస్టంలో పెరుగుతుంది. ఎక్స్పోలీసాకరైడ్స్ ఉత్పత్తి చేస్తుంది. అంతర్గత రవాణా వ్యవస్థను బ్లాక్ చేస్తుంది. తక్షణ వాడిపోవడం. 3 నేమ్టోడ్స్, మెలాయిడోజైని రూట్ గాల్స్ తయారు చేస్తాయి. ఫంగస్కు ప్రవేశ ద్వారాలు తెరుస్తాయి. ఇదే డిసీజ్ కాంప్లెక్స్. కెమికల్ ఫంగిసైడ్ లక్షణాలను తగ్గిస్తాయి, కానీ అవి సెలెక్టివ్ కావు. హానికరమైన వాటితో పాటు ప్రయోజనకరమైన మైక్రోబ్స్ కూడా తగ్గుతాయి. రెసిస్టెన్స్ పెరుగుతుంది. సమస్య మళ్లీ వస్తుంది. పంట విఫలమవ్వడం ద్వారా రిపీట్ సేల్ సాధించడం వ్యూహం కాదు. ఇది పోషకలోపం కాదు, ఇది వాస్క్యులర్ వ్యవస్థలో లోపం. డీలర్లు సరైన నిర్ధారణ చేయాలి. రసాయన ఫంగిసైడ్లు తాత్కాలిక నియంత్రణ ఇస్తాయి, కానీ ఎక్కువ ఫంగిసైడ్లు ఎంపికాత్మకంగా పనిచేయవు. ఇవి రోగకారకాలను తగ్గిస్తాయి. ఇప్పుడు బయోలాజికల్ అంటాగనిజం గురించి చర్చిద్దాం. ట్రైకోడర్మా చిటినేస్, గ్లూకనేస్ ఉత్పత్తి చేస్తుంది. పాథోజన్పై పరాసిటిజం చేస్తుంది. బెసిల్లస్ సబ్టిలిస్ లైపోపెప్టైడ్స్ ఉత్పత్తి. రూట్ చుట్టూ బయోఫిలం. ఐఎస్ఆర్ మొక్క రక్షణ వ్యవస్థను ఉత్తేజపరచడం. సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ సైడరోఫోర్స్ ఉత్పత్తి. ఐరన్ కోసం పోటీ. పాథోజన్ ఆకలితో మృతి చెందుతుంది. ఇది నిర్మూలనం కాదు, ఇది నియంత్రణ. డీలర్గా మీ పాత్ర సలహాదారు. ప్రీ ప్లాంట్ బయోలాజికల్ ట్రీట్మెంట్. డ్రిప్ ద్వారా మైక్రాబ్స్. ఆర్గానిక్ పదార్థం పెంపు. నామ్టోడ్ మేనేజ్మెంట్. క్రాప్ రొటేషన్. శాస్త్రీయంగా మాట్లాడితే మీరు ప్రొడక్ట్ సేలర్ కాదు, మీరు క్రాప్ కన్సల్టెంట్. కన్సల్టెంట్ విశ్వాసం సంపాదిస్తాడు. విశ్వాసం నిరంతర ఆదాయాన్నిస్తుంది. పైన కనిపించేది సంకేతం మాత్రమే. యుద్ధం నేల అడుగున జరుగుతుంది. మట్టి జీవశాస్త్రాన్ని అర్థం చేసుకోండి. రైతులను విద్యావంతులను చెయ్యండి. శాస్త్రీయంగా మార్కెట్ను నడిపించండి. ఈ యుద్ధానికి నాయకత్వం వహించేది మీరు.